మాన్సూన్ టూర్ మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ కంట్రికలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో తోపులాట జరిగింది. సరుకులు పంపిణీ చేస్తున్నామంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీంతో వరద బాధితులు ఒక్కసారిగా పంపిణీ కేంద్రం వద్దకు పోటెత్తారు. గేట్లు తీయడంతో ఒక్కసారిగా వచ్చిన బాధితులు ఒకరిపై ఒకరు పడడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో పలువురు కింద పడి గాయాల పాలయ్యారు. అయితే టీడీపీకి చెందిన వారికే టోకెన్లు ఇస్తున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. మరి వరద బాధితులకి గ్యాస్ స్టవ్లు కుక్కర్లు పంచుతున్నారు. కేవలం మా వికలాంగులు మాత్రం గుర్తించట్లేదు ప్రభుత్వం వారు. ఎవరికైనా టోకెన్లు ఇవ్వాలంటే వాళ్ళకి వాళ్ళు చూసుకొని ముఖాలు చూసుకొని ఇస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి మేము సహనం కోల్పోయి మా మెడికల్ సబ్జెక్టులు ఆధార్ కార్డులు అనేవి కోల్పోయాం. మరి వరదలో తీసుకునే అవకాశం లేనిపోయింది పరిస్థితి. మరి మాకు కూడా వంట సామాన్లు పోయినాయి. మరి మాకు ఎవరు పట్టించుకోవట్లా. మరి ఈ రకంగా వచ్చి మరి జనాలు ఎవరుతుంటే అందరికీ ఇస్తారే కానీ మా దివ్యాంగులు మాత్రం పట్టించుకోవట్లేదు అధికారులు. మాకు ఎవరు ఇవ్వలేదు. మేము అడిగినా కూడా లేవని చెప్తున్నారు తప్ప కానీ మాకైతే టోకెన్లు ఇవ్వట్లేదు. టోకెన్లు అందరూ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఎవరు ముఖాలు చూసిస్తున్నారు. పేదోడని లేదు. పేదోడని చూడాలి, వికలాంగుడని చూడాలి. అందరూ వరద బాధ్యతే. ఉన్నోడు వరద బాధ్యతే, లేనోడు వరద బాధ్యతే. మరి అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుంది? నిజమైన పేదోడికి సాయం చేయమని చెప్పి మరి అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా కోరుతున్నా. తోసుకుంటే వెళ్ళాలంటే ఎలాగే వెళ్తారు, తొక్కేస్తారు. టోకెన్ అడిగితే లేవు అంటున్నారు. మేము ఎగబడి తీసుకోలేము కదా టోకెన్లు. వికలాంగులు చాలానే ఉంటారు కదండి. వికలాంగులు చాలానే ఉంటే అందరికీ అందుతాయి. కాళ్ళు ఉన్న వాళ్ళు ఎగబడుతున్నారు. మా పరిస్థితి ఏంటి? మరి మేము కూడా వండుకొని తినాలి కదా. మేము వరద బాధ్యతమే కదా. మేము కోటేశ్వరం కాదు కదా. ఇది న్యాయమేనా అసలు గవర్నమెంట్ అయినా? మాకు అర్థం కావట్లేదు. మాకేమడుతున్నాం? మాకు వాళ్ళతో పాటు మాకేమన్నా అంటున్నాం. వాళ్ళకి మేము ఎగబట్టలేదు కదా. మర్యాదగా అడిగాము, ఇవ్వాలి కదా. ఇలాగైతే ఎట్లాగా? అది మేము అడుగుతుంది. ఎంతసేపు కూర్చోవాలి? మేము వికలాంగులు అయినా అడుగులు ఎప్పుడు వస్తాయి? ఎంతసేపు కూర్చుంటాం? మేమైనా జాల అనేది ఉండాలి కదా. లేవు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? సీక్రెట్ ఇచ్చేస్తున్నారండి. తెలిసిన చుట్టాలకి, వాళ్ళకి అయిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాలాంటి వాళ్ళకి ఎవరు ఇస్తారు?